సో గైస్ ఈ చెరువు దగ్గరికి వచ్చినాం, బాచిపల్లి చెరువు దగ్గరికి వచ్చినాం. ప్రశాంతంగా ఉందా, కొద్దిసేపు కూర్చొని పోయి పడుకుంటాం. సో లెట్స్ గో. బ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. ఏం బాయ్ అయితే అనిపించింది నాతోటి? చాలా ఇన్ఫర్మేషన్ నేర్చుకున్నా, ఇచ్చి పడేస్తా ఇప్పటి నుంచి. మన బ్యాక్ బోన్ ఎవరు తెలుసు కదా. బాయ్. మామూలుగా ఉండదు, మళ్ళీ వస్తా నేను, మళ్ళీ బాయ్ బోల్తే. సో మనల్ని మంచిగా ట్రైన్ చేస్తా. క్రేజీ మీకు ఇట్లా చూస్తానికి ఇట్లా కనిపిస్తుంది మనడు. అమ్మాయి పైన ఉంటాడు తలకాయ పెట్టుకొని. లెట్స్ గో. మనోడి ఛానల్ టైటిల్లో ఇస్తా, ఒకసారి చూడండి ఓకేనా. అండ్ ఫాలో చేసుకోరు ప్లీజ్. ఏంటిది బాయ్ చెప్పు, ఛానల్ నేమ్ చెప్పు. ఫిట్ విక్కీ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ లేదు, ఇంకా యూట్యూబ్ లేదు. పెడతాడు. ఇంకోటి ఒక్కొక్క దాంట్లో రీల్స్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్లో ఒక్కొక్కటి మిలియన్లో ల్యాక్స్లో ఉంది. మరి ఫాలోవర్స్ అనేది చాలా తక్కువ. లైక్ ఏంటంటే మోటివేట్గా ఉంటాయి కానీ ఇన్ఫర్మేషన్ ఉండవు. సో ఇప్పుడు ఎట్లా అనుకుంటారంటే బాయ్ చెప్పనా, ఇప్పుడు ఇన్ఫర్మేషన్స్ ఇస్తుంటాం కదా, లైక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేటప్పుడు టాకింగ్ స్టైల్ ఉంటుంది, కాన్వర్సేషన్ ఉంటుంది ఆడియన్స్కి నీకు. సో నీ లాంగ్వేజ్ ఏంటి, వీడోడు నాకేమైనా సెట్ అవుతాడు అనేది ఉంటుంది. నువ్వు చేసేది మోటివేట్ కదా. మోటివేట్ అనేది అసలు వాట్ ఈస్ దిస్ లాంగ్వేజ్ అన్నట్టు. ఇప్పుడు అసలు ఆ లాంగ్వేజ్ ఏంటి, నువ్వు మాట్లాడేది ఏంటి, అసలు నువ్వు ఏం చేస్తావు అనేది వాళ్ళకి తెలియదు. లైక్ ఏంటంటే నీ ఆ క్యాప్షన్స్ అవే కనిపిస్తాయి కదా, 10 నిమిషాలు చూస్తాడు అంతే అంతే. సో అట్లా మనోడు మాట్లాడుతూ కూడా ఖచ్చితంగా చేస్తాడు త్వరలో. సో మనోడికి ఈ జాబ్ ఇవి టైం ఇవే అయిపోతున్నాయి. బాయ్ కూడా చూసి దగ్గరుండి. వెరీ ఇక్కడితో బ్లాగ్ ఎండ్ చేస్తున్నా. మనకి సపోర్ట్ చేయాలి పక్కా ఓకేనా. టీమ్ రెడీ ఉంటా. ఓకే రైట్ బాయ్. గుడ్ నైట్, గుడ్ మార్నింగ్, సైనింగ్ ఆఫ్. ఏం చెప్తావా మీ పార్ట్నర్ గురించి? పార్ట్నర్ ప్లీజ్ సపోర్ట్ ఫిట్ విక్కీ. బాయ్ సైదా బాయ్, నెంబర్ 1 బ్లాగర్. లెట్స్ గో. చలో లెట్స్ గో. గుడ్ నైట్. ఏంటిది ఇది? చాకో. సో గైస్ నేనైతే ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నా. సో మనోళ్ళు ఒకడేమో పొద్దున్నే ఊరికి వెళ్ళిండు, ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పేసి. ఇంకోడేమో విక్కీ బాయ్ ఏమో ఆఫీస్కి వెళ్ళిండు. సో లెట్స్ గో. వాళ్ళిద్దరిని మిస్ అయిపోతున్నా. లైక్ ఇగో నాకు పని ఉంది ఇక్కడ. సో ముందు చెప్తా. ఇక్కడ కూడా ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళాలి. మనం వచ్చిన పని ఒకటి, మనం చేసే పని ఒకటి. లెట్స్ గో. దా బాయ్ ఇక్కడ. సో ఈ బాయ్ కూడా వాళ్ళ తమ్ముడే. సో చాలా మంచిగా చూసుకున్నాను నన్ను అయితే. ఏంది బాయ్ ఎట్లుంది? మిస్ అవుతున్నా రావాలి పక్క. సో నేనైతే చాలా మిస్ అవుతున్నాను మనోళ్ళని. మళ్ళీ వస్తా, మళ్ళీ ఖచ్చితంగా వస్తా. లిటరలీ నాకు ఇంత ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంటుంది హైదరాబాద్లో, నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. ఎక్కడికి పోయినా ఫ్యాన్స్ అయితే వస్తూనే ఉన్నారు. అసలు నాకైతే ఇక్కడికి నుంచి అసలు పోగు దిగట్లేదు. లైక్ ఒక రూమ్ తీసుకొని ఇక్కడే ఉండి మంచిగా చేద్దామని ఉంది, కానీ కొన్ని చిన్న పనులు ఉన్నాయి. అవి అయితే విలేజ్లో ఉంటేనే నాకు కొంచెం స్పీడ్ అవుతాయి. అందుకని చెప్పేసి వెళ్తున్నా. మళ్ళీ వస్తా బాయ్, పక్కా వస్తా. లెట్స్ గో. ఎలా బాయ్? సో గైస్ ఇది కూడా మందే బండి, ఇది కూడా మందే. సో గైస్ అద్దంలో చూసుకుంటూ మాట్లాడుతున్నా. సో ఇప్పుడైతే స్టార్ట్ చేసిన. ఈ 2 బండ్లు మనయే, ఇది కూడా మందే. హైదరాబాద్ వచ్చిన పని అయితే నేను చేసే పని ఒకటి. ఈ ఇండికేటర్ ఒక్కట్లేదు. సో ఈ బండి కూడా మన పేరు మేము మార్పియాలి తొందరగా ఇంటికి పోయిన తర్వాత. సో లైక్ ఇది కూడా మందే. ఓకే, ఇది నేను వచ్చేటప్పుడు వేసుకొని వచ్చిన. హెల్మెట్ ఇందాకలే కొన్నా. ఈ హెల్మెట్ వచ్చేసి మన ఫ్రెండ్ గారిది, ఇది వీడికి బాయ్ బోల్తే. సో ఇప్పుడే ఒక చాయ్ తాగుదాను ఆయన. లైక్ ఇప్పుడైతే చాయ్ తాగి ఈ నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతా. ఒక ఎల్బీనగర్ అయితే వచ్చిన. ఎల్బీనగర్ నుంచి ఈ నుంచి ఎంత లేదన్నా ఒక 200 కిలోమీటర్లు ఉంటుంది మా ఊరికి. సో బండి అయితే ఎట్లుందో కింద కామెంట్ చేయండి. లైక్ నేను చెప్పినా కదా మొన్న మీకు, ఈ మోడల్ ఈ 2 మోడల్స్ నాకు ఇష్టం. వీటిని ముందు నేను మోడిఫై చేస్తా, బొమ్మ చూపిస్తా. ఈ మోడల్ అరే టారా, అరే ఇంజన్ ఎట్లుందిరా? సూపరా? ఉత్తి సూపరా?
సో గైస్ ఇంజన్ గుద్ద పగిలిపోయింది. ఇంజన్ అయితే మామూలు లేదు. లైక్ బూతులు మాట్లాడుతున్నాను అనుకో మాకండి. దాని ఇంజన్ ఎట్లుందిరా? అరే అట్లా అందుకుంటున్నావు అరా నువ్వు? అసలు దొరుకుతుందా? ఓకే. సో గైస్ ఇంజన్ అయితే సూపర్ ఉంది. లైక్ నేను చెప్తున్నా కదా, ఇప్పుడు నేను కొనాలని కూడా కొత్త బండ్లు కొంటా. బట్ నాకు కొత్త బండ్లు మోజు కాదు, సేమ్ ఈ మోడల్ ఇష్టం. మీరు చూసారు కదా ఇప్పుడు వ్లాగ్లో ఎందుకు పెడుతున్నా అంటే, ఈ నా లైఫ్కి ఇంకా నా బండ్లు ఇవే. నేను ఎవరికి అమ్మను. ఒకవేళ ముందు లైక్ అప్పుడప్పుడే చూద్దాం అప్పుడే, కానీ ఇప్పుడైతే అమ్మను. వీటిని మోడిఫై చేస్తూ ఉంటాను మెల్లమెల్లగా, మీకు చెప్తూ ఉంటా. లైక్ ఈ మోడల్ ఏంటంటే మనం ఎంత నీట్గా ఉంచుకుంటే అంత నీట్గా ఉంటాయి బండ్లు. నెక్స్ట్ లెవెల్ అనమాట మైలేజ్ పరంగా. కానీ అది నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత దీనికి రిపేర్ చేయించిన. ఎంత అయిందిరా దీనికి మొత్తం? 14,000. అంటే నాకు ఇంజన్ ఉంది కాబట్టి. ఇగో ఇది వచ్చేసి కొత్త కార్పొరేటర్. ఇగో ఇక్కడ నుంచి చూసినా, ఇది కొత్త కార్పొరేటర్. ఇది వచ్చేసి దగ్గర 5,000 చిల్లర ఉంది. దాని తర్వాత ఇక్కడ ఫోర్క్ దగ్గర ఉంటుంది అడ్జస్టెడ్. ఇది ఒక 3,000 చిల్లర ఉంది. సో ఇక్కడ ఈ మీటర్ ఒకటి అడిగినా, నీ అమ్మ దొరకలే. ఇగో ఈ ప్యానల్ ఒకటి అవతల పక్క పోయింది. ఈ ప్యానల్ ఇది అసలు మా అయితే 3-4 వేలలో మొత్తం ప్యానల్స్ వచ్చేస్తాయి. సో గైస్ చెప్తున్నా కదా, మోడిఫై చేస్తా, మామూలుగా ఉండవు బండ్లు. చూస్తూ మీరే ఆశ్చర్యపోతారు. దీని లుక్ ఇది. ఇప్పుడు చూసుకోండి, ఇదే వ్లాగింగ్. మళ్ళీ చూపెట్టను, డైరెక్ట్ మోడిఫై చేసిన తర్వాత. దీని లుక్ వచ్చేసి ఇది. వీటిని మోడిఫై చేస్తా, మామూలుగా చేయను. సో గైస్ ఇప్పుడే జిమ్కి వచ్చిన. నేను నైట్ వచ్చేసిన. నేను నైట్ వచ్చేసి ఇప్పుడు జిమ్కి వచ్చిన. లైక్ ఇంకా మధ్యలో ఆగుదాం అనుకున్నా కానీ ఫుల్ వర్షం. అతని దగ్గరికి వస్తే కొంచెం క్లారిటీ ఉంటుంది అనమాట. ఓకే, సో ఇప్పుడైతే వర్కౌట్ స్టార్ట్ చేస్తున్నా. మంచిగా జరిగింది ట్రిప్ అయితే. అంతా నాకు హ్యాపీగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. ముందు మనం కూడా కొంచెం ఏమైనా ట్రిప్స్ ప్లాన్ చేద్దామని ఉంది. అంటే లైక్ నాకు తెలియకుండానే ఒక కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ వచ్చింది. ఎట్లా అంటే ఈ నుంచి పోతూ ఆ నుంచి వస్తుంటే ఒక మంచి థ్రిల్ ఉంది. సో చాలా హ్యాపీగా ఉంది. హైదరాబాద్లో మంచిగా అట్లా తిరుగుతుంటే, అదే ఇప్పుడు పనులు మానేసి తిరిగితే ఎవరికి మాత్రం హ్యాపీగా ఉండదులే, కానీ పనులు మానేసి తిరిగింది కాబట్టి హ్యాపీగా ఉంది. మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి మన పనులు మనకు గుర్తుంటాయి కాబట్టి కొంచెం అటు ఇటు ఉంటుంది అంతే. లైక్ మన పనులు మనం చేసుకోవాలి, చేసుకుంటేనే నడుస్తుంది. లెట్స్ గో. ఇప్పుడైతే వర్కౌట్ చేసుకుందాం. సో గైస్ ఇందులో ఆల్రెడీ నేను ప్రీ వర్కౌట్ వేసేసిన. ఇప్పుడు ఇందులో క్రియేటిన్ వేస్తున్నా. నేను వాడే క్రియేటిన్ వచ్చేసి మజిల్ బ్లేజ్ వాళ్ళది క్రియేటిన్ మోనోహైడ్రేట్. ఓకే, సో నేను దగ్గర ఒక 6 months పైన వాడుతున్నా. సో చాలా మంది అడుగుతారు, అన్న చిన్న వాళ్ళు తీసుకోవచ్చా అంటే, లైక్ జిమ్కి వెళ్ళే బిజినెస్ తీసుకోవచ్చు అని అంటారు. ప్రతి ఒక్కరు తీసుకోవచ్చు. క్రియేటిన్ వల్ల అయితే సైడ్ ఎఫెక్ట్స్ ఏం రావు, సేఫ్. ఓకే, సో ఇప్పుడు నేను ప్రీ వర్కౌట్ ప్లస్ క్రియేటిన్ 2 తీసుకుంటున్నా. ఒక్కొక్కసారి క్రియేటిన్ పోస్ట్ తీసుకుంటా, ఒక్కొక్కసారి ప్రీ వర్కౌట్ తీసుకుంటా. లైక్ నా డిఫరెన్స్, నేను ఎట్లా అంటే అట్లా. లెట్స్ గో. సో ఇదైతే కొంచెం అన్ఫ్లవర్డ్ అని క్రియేటిన్ తాగుతా పంపు భలే ఉంటుంది. సో గైస్ ఈ క్రియేటిన్ ఎవరైనా కావాలంటే ఈ ప్రోడక్ట్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తా, వెళ్ళి ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ ఎక్స్ట్రా డిస్కౌంట్ కోసం మీ అన్నయ్య కూపన్ కోడ్ యూజ్ చేయండి, సైదా MB, మీకు ఒక మంచి డిస్కౌంట్ వస్తుంది. అండ్ అదే కాకుండా కొంచెం కింద మీకు కావాల్సిన బేసిక్ సప్లిమెంట్స్ స్టాక్ మొత్తం కింద పెడతా, ఒకసారి చూడండి. జస్ట్ వెయిట్ చేయండి. చెప్తున్నా కదా, గివ్ అవే అనేది నేను ఇచ్చేదే, అందులో మాట తిరిగేదే లేదు. నేను ప్రతిసారి ఎందుకు గుర్తు చేసుకుంటున్నా అంటే, నేను ఒక మాట ఇస్తా అని. సో ఇంకా అంతే, ఇచ్చేయడమే. లైక్ ఒక అదంతా పెండింగ్ ఉంది, పే అది ఇది. మీరైతే నాకు ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. నా కూపన్ కోడ్ వాడి కొనండి. మీరు ఎన్నిసార్లు కొన్నా పర్లేదు, ఎట్లా కొన్నా పర్లేదు. మీరైతే అవి స్క్రీన్ షాట్ చేసి, మీకు కావాలి కదా, మీకు ప్రోడక్ట్ కావాలి కదా, కొనాలనుకుంటారు కదా, నా కూపన్ కోడ్ వాడండి, ఎక్స్ట్రా డిస్కౌంట్ వస్తుంది. ప్లస్ మీకు అవి స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి, నా కూపన్ కోడ్ వాడినట్టు. నేను మళ్ళీ పెడతా నా కూపన్ కోడ్ వాడిన వాళ్ళకి ఏదో ఒక మెథడ్. ఒకవేళ ఇప్పుడు ర్యాండమ్గా విన్ చేసే కామెంట్ అది కాకుండా ఇంకేదో ఒకటి పెడతా. ఇంకా నేను థింక్ చేసి ఏదో ఒకటి పెడతా ఖచ్చితంగా. ఓకేనా? ఖచ్చితంగా మీరు తీసుకునేటప్పుడు కూపన్ కోడ్ మాత్రం మర్చిపోమాకండి.
గైస్ జిమ్కి వెళ్ళినా అయితే ఏమైందంటే నేను రీల్ తీసుకున్నాలే కానీ కొంచెం బాడీ లేజీనెస్గా ఉండేసరికి లాంగ్ వీడియో తీద్దామని కూడా మర్చిపోయాను ఎంబీ వాళ్ళది. ఈలోపు రీల్స్ జర ఒకటి ప్రమోషన్ వీడియో ఒకటి ఉండే మన ఎంబీది, అది చేసుకుంటూ మర్చిపోయినా. సో అందుకే క్లిప్స్ కూడా ఎక్కువ పెట్టలేదు. ఇప్పుడు ఛాయ్ తాగుతున్నా ప్రశాంతంగా. ఈ జలుబులో వేసినప్పుడు అయితే ఈ మూడు ఉత్సాహం అన్నీ పోతాయి. ఎంతో కొంత పుష్ చేద్దామని ట్రై చేస్తున్నా, ఆ పుష్ దొరకదు. లెట్స్ గో. కిందికి పోయాక మీకు చూపిస్తా. ఆల్రెడీ చూసారు కదా, ఇగో ఇది ఎఫ్జెడ్ మందే. మొన్న రీసెంట్గా ఆ బైక్ తీసుకున్నా, ఇది కూడా మందే. సో బైక్స్ నాకు చాలా ఇష్టం. బట్ ఒకటే మైలేజ్ బాగా ఇస్తుంది, 2 బైక్లేమో మైలేజ్ ఏమో ఇస్తాయి 35-30 అట్లా ఇస్తాయి. సో ఇప్పుడు మన గ్రీన్ బైక్ తీసుకున్న దానికి దగ్గర ఒక 10,000 ఏమో పెట్టుంటా రిపేర్కి. కార్పొరేటర్ అని అవని ఇవని మొత్తం హైదరాబాద్లో 16,000 చిల్లర పెట్టుంటా. సో ఇప్పుడు అది రాకెట్ కంటే దారుణంగా పోతుంది. అది ఎట్లా అంటే ఇంజన్లో దమ్ము ఉంది కాబట్టి మనం ఎన్ని కథలు పడ్డా నడుస్తుంది. సో ఇప్పుడు మనం సెకండ్ టైం తీసుకుని చూసిన బైక్, ఈ బైక్ కూడా నాకు ఆ మోడల్ 2 ఇష్టం, అండ్ ఆ కలర్ కూడా ఇష్టం. బట్ ఎఫ్జెడ్లో అయితే బ్లాక్ ఇష్టంలే కానీ, సో మోస్ట్లీ బ్లాక్ కంటే మిలిటరీ కలర్ ఇష్టం. మిలిటరీ కలర్ ఏంటంటే జర అఫీషియల్గా ఉంటుంది. దానికి కలర్కి లైట్ కలర్, అది ఓకే. లైట్ కలర్ అనేది చాలా డేస్ వరకు షేడ్ అవ్వదు, అర్థమవుతుందా? సో లైట్ కలర్స్ అనేవి ఎప్పటికీ షేడ్ అవ్వవు. థిక్నెస్ ఉన్న కలర్స్ మాత్రమే షేడ్ అవుతాయి. జర ఈ మోటార్ ఫీల్డ్ చిన్నప్పటి నుంచి జర టచ్ ఉంది, నాకు తెలుసు ఎట్లాంటివి తీసుకోవాలి ఏం కథ అనేది. సో అయితే ఏంటంటే ఇప్పుడు ఆ బండ్లని ఇంకా నేను లైఫ్ టైం ఉంచుకుంటా. సో నాకు ఇంకా బాగా మంచిగా సెటిల్ అయ్యేంత వరకు, ఒక కార్ తీసుకునేంత వరకు. మేబీ ఇప్పుడు కార్ అంటే నేను తీసుకోలేను, నాకు తెలుసు. మనకు వచ్చే బడ్జెట్కి మనకి కార్ అంటే కలవనివ్వరు. ఒక మంచిగా ఒక 2-3 సంవత్సరాల తర్వాత కార్ తీసుకుంటా కదా, సో అప్పుడు ఏమైనా అమ్మాలంటే అమ్ముకుంటా. కానీ ఇంకా అప్పటి వరకు అయితే ఆ బైక్స్ మంచిగా మోడిఫై చేయించుకుంటా, నా దగ్గరే ఉంచుకుంటా. ఒకసారి చూపిస్తా చూడండి బండి. ఎప్పుడైనా బండి తీసుకునేటప్పుడు ఇంజన్లో దమ్ము అనేది సూపర్ ఉండాలి, అది ఉంటేనే ఓకే. ఒక చిన్న టిప్స్ ఇస్తాను మీకు. బైక్ కొనేటప్పుడు ఎట్లాంటివి ఉండాలి, ఎలా చూస్ చేసుకోవాలి. మళ్ళీ మిడిల్ క్లాస్ వాళ్ళు పైన ఏమంటారు, పైన లొటారం లోపల పైన బటారం లోపల లొటారం అనేది సామెత చూసినాం. చూడగానే అందంగా కనిపించింది అనగానే ఎప్పటికైనా అటు తీసుకోవద్దు. సో బండి కొనేటప్పుడు సెకండ్స్లో ఎట్లాంటి ఫీచర్స్ ఉండాలనేది చెప్తా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ అడ్జస్టర్ ఉంటుంది. అడ్జస్టర్ ఫోర్క్ ఉంటుంది, మొత్తం ఫోర్క్ సెట్ ఉంటుంది. సో జర్ర మీరు ఎప్పుడైనా సరే ఈ ఫోర్క్ పిన్ని జర్ర కొంచెం లూజ్ చేసి మెకానిక్ దగ్గరికి వెళ్ళాలా ఖచ్చితంగా. జర లూజ్ చేసి గుంటలలో ఎత్తేయండి. టక్ అన్నది అనుకో, ఇక్కడ మనకి టక్ అంటుంది అనుకో, మళ్ళీ ఫోర్క్ టైట్ చేసి మళ్ళీ ఒకసారి చూడండి. టక్ అనే సౌండ్ రాకపోతే మాత్రం మీకు ఇక్కడ ఫోర్క్ సెట్ మొత్తం బాగున్నట్టు ఓకే. అది కాకుండా ఇక్కడ 2 ఆయిల్ సీల్స్ ఉంటాయి, ఇక్కడ ఆయిల్ సీల్స్ ఓకేనా. ఈ ఆయిల్ సీల్స్ అనేవి మనకి పెద్ద బడ్జెట్ ఏమవ్వదు ఓకే. తర్వాత ఇంజన్ అనేది సింపుల్. మీరు దాన్ని కనిపెట్టాలంటే లోపల చేయబెట్టి ఇప్పి మొత్తం చేయాల్సిన అవసరం కూడా లేదు. సింపుల్గా కొంచెం చీకటిగా ఉన్న ప్లేస్లోకి వెళ్ళాలి ఓకే. చీకటిగా మసక చీకటి ఉంటుంది కదా, ఆ టైం కానీ ఒకవేళ డేలో అయితే మాత్రం ఏదైనా ఒక రూమ్లోకి కానీ వెళ్ళాలి ఖచ్చితంగా ఓకే. జర్ర కొంచెం చీకటి ఉండాలి. మొత్తం బండి ఇట్లా చూసేసుకొని మీరు ఇంజన్ని బయట నుంచి ఏం చెప్పలేరు, జస్ట్ స్మోక్ వల్ల చెప్పాలి అంతే. ఇక స్మోక్తోనే అర్థమైపోవాలి. బండి స్టార్ట్ చేయండి, ఫుల్గా యాక్సిలేటర్ చేయండి ఓకే. ఇక్కడ చూసుకుంటే మీకు వైట్ స్మోక్ వచ్చిందా, కథం బండి బోర్కి వచ్చినట్టే అంతే. రెండోది మెయిన్లీ చైన్ ప్యాకెట్స్. ఎప్పటికైనా చైన్ ప్యాకెట్స్ ఉన్నాయి కదా, ఇట్లా చైన్ ప్యాకెట్స్, ఇక్కడ చైన్ ప్యాకెట్స్ ఉన్నాయి కదా, ఈ చైన్ ప్యాకెట్స్కి ఈ పళ్ళు ఉన్నాయా, ఇప్పుడు ఈ పన్ను చూసారా, ఇది చైన్ ప్యాకెట్స్కి. సో ఈ పన్ను అనేది థిక్నెస్ ఉంది, ఇది అనేది ఇప్పుడు ఇట్లా లడ్డుగా ఉంది కదా, ఇప్పుడు థిక్నెస్ ఉంది. అది కాస్త మీకు ఇట్లా షార్ప్గా దగ్గరికి అయింది అనుకోండి, చైన్ ప్యాకెట్స్ పోతున్నట్టు. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. మెయిన్లీ పెద్దగా పట్టుకోవాలి మనం ఏదైనా బైక్ కొనేటప్పుడు ఓకే. అంతే. ఇక నెక్స్ట్ అన్నీ బాగానే ఉంటాయి. నా దగ్గర సెల్ఫ్ మోటార్ ఒకటి మీరు మంచిగా చూసుకుంటే కథం. దాని తర్వాత మెయిన్లీ ఇది పోయింది ఆల్రెడీ, ఇది కొంచెం పోయింది. ఫ్రంట్ డిస్క్ పోయింది, ఆ బైక్ కూడా పోయింది. నేను మా దగ్గర దొరకవు, అందుకనే నేను ఆర్డర్ పెట్టలేదు ఓకే. ఇది మెయిన్ ఓకే, ఇది ఒకటి మెయిన్ చూసుకోవాలి ఈజీగా. ఇది 2100-1200 పైన ఉంటుంది ఇది ఓకే. ఇది పోయినా నడపొచ్చు, ఇది మెయిన్. ఇందులో ఒక సిలిండర్ ఉంటుంది, అది మెయిన్. దాని తర్వాత ఓవరాల్గా మీరు ఎప్పుడైనా ఇప్పుడు బండి ఇది ఓకేనా, బండి మొత్తం ఇది. ఇప్పుడు మీరు ఓవరాల్గా ఎప్పుడైనా బండి కొనేటప్పుడు కలర్, ఇప్పుడు ఈ బండికి ఎక్కడ కలర్ పోలేదు, ఆ బండి కన్నా కొంచెం పోయింది కానీ ఈ బండికి ఎక్కడ కలర్ పోలేదు ఓకే.
కొంచెం కూడా షేడ్ అవ్వలేదు, చూసారా కలర్ కొంచెం కూడా షేడ్ అవ్వలేదు కలర్, చూసారా. సో అట్లా బండి కలర్ నీట్గా ఉన్నప్పుడు చూసుకోండి. ఇదంతా ఏంటంటే మీరు బండి కొనేటప్పుడు చూసుకోవాల్సినవి. నేను నా తమ్ముళ్ళు అనుకొని చెప్తున్నారు, అబ్బాయి ఇదంతా నువ్వు ఫిట్నెస్ ఛానల్ ఏముండి ఏంది అని చెప్తున్నావు అని మీరు అనుకోమాకర్రి. జర ఏంటంటే తెలియని వాళ్ళకి జర ఈ గింత అవేర్నెస్ క్రియేట్ చేసినా వాళ్ళకి తెలుస్తుంది, ఓకేనా. సో ఇప్పుడు మనం బైక్ కొనడానికి పోయినప్పుడు మనం మినిమం చూసుకోవాలి. ఇప్పుడు ఎవరికైనా పైసలు అనేది పుణ్యానికి రావు కదా. సో మినిమం చూసుకోవాలి ఇవన్నీ. సో అంతే. ఇంకా నేను ఒక 1 month 1.5 month తర్వాత ఇక్కడి నుంచి విజయవాడ ఉంటుంది, విజయవాడ తీసుకెళ్తా లేకపోతే ఆన్లైన్లోనే దొరికితే ఆన్లైన్లో ఈ రెండింటిని మంచిగా మోడిఫై చేయించి ప్రశాంతంగా ఇంకా నాకు ఈ బండ్లు బోరుకొచ్చి ఈ బండ్లు అంతా తుప్పు పట్టేంత వరకు ఉంచుకుంటా. ఇప్పుడు ఈ 2 బండ్లు కొనడానికి నాకు దగ్గర ఒక 80,000 అయింది మొత్తం, అటు ఇటు మొత్తం కలిపి 80,000 అయింది. సో గైస్ ఇదన్నమాట ఈరోజుకైతే వీడియో. సో ఇట్లా నా లైఫ్ స్టైల్ మొత్తం మీకు షేర్ చేస్తా, నా లైఫ్ స్టైల్ మొత్తం మీకు చెప్తూ ఉంటా. సో నేను ప్రతిదీ ఏదైనా సరే మన దగ్గరలో మన సరౌండర్లో మనకి అందుబాటులో ఉన్న వరకు యూజ్ చేసుకోవాలి. సో అదే ఈరోజు నుంచి ఇట్లనే బ్లాగ్స్ తీస్తా, మన లైఫ్ స్టైల్, నా ఫెయిలియర్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా ఫెయిలియర్ ఏంది, నేను ఎట్లా వచ్చినా ఏంటి మొత్తం ముందు మొత్తం మాట్లాడుకుందాం. సో అన్నీ ఫిట్నెస్ గురించి అయితే క్రేజీగా వస్తాయి ఇప్పటి నుంచి, క్రేజీగా వస్తాయి. దీనికి పదును పెడుతున్నాయి ఇప్పటి నుంచి. మళ్ళీ 2 days అయితే ఈ కోల్డ్ సెట్ అయిపోతుంది. లెట్స్ గో. ప్రజెంట్ నేను ఏం చేస్తున్నా అంటే మొత్తం చెప్తా ఇప్పటి నుంచి మీకు, మొత్తం చెప్తా ప్రతిదీ. సో ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే నేను బాక్సింగ్ మీద బాగా ఇంట్రెస్ట్ పెడుతున్నా, ఆర్ ఫిట్నెస్ మీద. 2 ఫిట్నెస్ ఆర్ మొత్తం కాంపిటీషన్స్ మీద ఫోకస్ చేస్తున్నా. బట్ కాంపిటీషన్స్ అయితే మొన్న ఐసెన్ అంతా కాంట్రవర్షన్ క్రియేట్ చేసి అదంతా, కానీ దాని గురించి కూడా సపరేట్గా ఒక వీడియో చేద్దాం. సో ఐసెన్ కాంపిటీషన్ కానీ సంథింగ్ ఏదో ఒక ఐసెన్ కాంపిటీషన్ మంచిగా బాడీ ఫిట్నెస్ అండ్ ఫిట్గా, ఓకే, ఎప్పుడు లో బాడీ ఫ్యాట్ మెయింటైన్ చేసుకుంటూ మీకు వర్కౌట్ టిప్స్ ఇవన్నీ చెప్పుకుంటూ, అండ్ రీల్స్ ఆర్ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అండ్ మన వైటీలో స్టోరీస్, అదేమంటారు షార్ట్స్, ఓకే. సో రెండోది ఏంటంటే మెయిన్లీ నాకు చిన్నప్పటి నుంచి ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే చాలా ఇష్టం. లైక్ బిజినెస్ అంటే ఎనీథింగ్. ఫస్ట్ వన్ అయితే బాగా నాకు ఇష్టమైంది ఫుడ్ బిజినెస్ అంటే చాలా ఇష్టం. సో అన్నీ నడిపిన, మినీ రెస్టారెంట్లో నడిపిన, నాకు ఫుడ్ మీద చాలా గ్రిప్ ఉంది బిజినెస్లో. అదొకటి చాలా ఇష్టం. ముందు ట్రై చేస్తా, పక్కా అదైతే పెడతా. సో ఫిట్నెస్కి సంబంధించింది కూడా పెడదాం. లైక్ డైట్, మీరు కస్టమైజ్ డైట్ ఎట్లా ప్లాన్ చేసుకోవాలి, సో అట్లాంటివి చూద్దాం. లేకపోతే ఒక మనోడు క్రేజీ ఐడియా ఇచ్చిండు, 10 రూపీస్కి భోజనం పెట్టచ్చు కదా అన్న, అట్లా ఇదని చెప్పేసి. ఫుడ్ బిజినెస్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది. దాని తర్వాత మెయిన్లీ సెకండ్ థింగ్ వచ్చేసి క్లాతింగ్. సో నాకు క్లాతింగ్లో చాలా గ్రిప్ ఉంది క్లాతింగ్లో. సో అది కూడా చేయాలి, మెల్లగా స్టార్ట్ చేయాలి. అదైతే నా డ్రీమ్ అది, క్లాతింగ్ అనేది చిన్నప్పటి నుంచి. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే, సో నేను చిన్నప్పటి నుంచి కూడా విలేజ్లో ఉన్నా. నేను ఫారెన్ వాళ్ళు, మన ఇండియన్స్లో అని కాదు, ఫారెన్ వాళ్ళ వీడియోలు చూసిన. ఓకే, ఫారెన్ వాళ్ళ వీడియోలు చూస్తే జిమ్కి వెళ్ళే వాళ్ళు చాలా చాలా అఫీషియల్గా రెడీ అవుతారు. అసలు ఆ కైండ్ ఆఫ్ హుడీస్ కానీ, లైక్ జాగర్స్ కానీ, షూ అంటే లైట్ అనుకో, మనం ఎట్లయినా నడుస్తుంది, కానీ ఆ కైండ్ ఆఫ్ డ్రెస్సెస్ ఉంటాయి చూసినావా. సో ఆండ్రాయిడ్ ఫారెన్లో ఉంటాడు. ఓకే, ఆయన ఫిట్నెస్ కంటే ఎక్కువగా ప్రియారిటీ ఫ్యాషన్కి ఇస్తాడు. ఓకే, ఫ్యాషన్ మీన్స్ డ్రెస్సింగ్ స్టైల్ ఏదొక బ్రాండ్కి అంబాసిడర్. సో ఆయన ఏం చేస్తాడంటే ఫ్యాషన్కి ఎక్కువగా ఇంపార్టెంట్ ఇస్తాడు. లైక్ ఎట్లంటే మంచిగా రెడీ అవ్వటం, మంచి డ్రెస్లు వేసుకోవడం అట్లా. సో అంతే. ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తా, మొత్తం ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తా. లెట్స్ గో. ఈ బ్లాగ్ అయితే ఇక్కడ చేస్తున్నా. బాయ్, సీ యూ, టేక్ కేర్, జాగ్రత్తనండి, కలుద్దాం మళ్ళీ.